దీనికిక్కడ పనిచ్చిందే కాక చదివించడమే గొప్ప. మళ్ళీ ప్రేమ్ టీచ్ చేయాలా? అది బాగా ఎగ్జామ్ రాస్తుందో, బార్లో వెయిటర్గా పనిచేస్తుందో మనకెందుకు? అది మామూలుగానే ప్రేమ్ని దాని బల్లో పడేయాలని చూస్తోంది. ఇలాంటివి కూడా మీరు చెప్తే ఆగుతుందా? మీరే నాకు అన్యాయం చేసి వాళ్ళిద్దరినీ కలిపేలా ఉన్నారు. నిషా, లేనిపోని ఊహించుకుని నీ ఇష్టానికి మాట్లాడుకో. లేదు అని మీరంటున్నారంకల్. అది చెప్తుందా? సాటి అమ్మాయి గురించి నీచంగా మాట్లాడటం నీకే చెల్లిందమ్మా. మీరు ప్రేమ్కి తండ్రిలా ప్రవర్తించడం లేదంకల్. పని మనిషితో జాయిన్ చేయాలని చూస్తున్నారు. ఇది మీకే చెల్లిందంకల్. నిషా, నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడుకో. అంటే ఊరుకొని చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరు ముందుండి మాట్లాడుతున్నావా, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? మీరు లేరేమో అని చెప్తున్నాను అంకుల్. ఉంటే ఆ టీచ్ ఏదో నాకు చేయమని చెప్పేవారు. దానికెందుకు చెప్తారు? అదసలెవరు? ఈ ఇంటికి ఏమవుతుంది? మీకేమవుతుంది? అసలు ఎందుకు దాని మీద మీకంత అక్కరా? నిషా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తనన్న దాంట్లో తప్పే ఉంది హర్ష. ఇలాంటి మాటలు నువ్వు పడకూడదని, ఎవర్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలని నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వే నా నోరు ముయిస్తున్నావు. కాని తను చేసుకోబోయేవాణ్ణి ఆ వగలడికి అప్పగిస్తే తను చూస్తూ ఊరుకుంటుందా? అమ్మా, నువ్వు కూడా నిషాలాగా అర్థం లేకుండా మాట్లాడతావేంటి? పెడార్థాలు రాకూడదనే మాట్లాడుతున్నాన్రా. పేరు గొప్ప, ఊరు దిబ్బ. హర్ష, గొప్పలకి పోవద్దు అని చెప్తున్నాను. అంటే నా మాట కరెక్ట్ కాదా? నా పేరుకు తగ్గట్టు నేను నడుచుకోవట్లేదా? నా నిర్ణయాలు సరైనవి కావా? ఇవి మాట్లాడే మాటలా? అసలు మనుషులా బిహేవ్ చేస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచుకుంటూ వెళ్తున్నారు? నాన్న, మీరు టెన్షన్ పడకండి, కూర్చోండి నాన్న. పెట్టేదే మీరు కదరా, మళ్ళీ టెన్షన్ పడకండి అంటున్నావు. వాడేం చేశాడ్రా? వాళ్ళే చేశారు. హర్ష, అయ్యగారు, నాన్న, బాబు గారు, అత్త వాటర్ పట్టుకురా. అలాగే. నాన్న, ఏమైంది నాన్న? బాబు తాగండి నాన్న. నాన్న, ఏం లేదు నాన్న, కూల్. భగవంతుడా, ఏంటా లుక్కు? పని మనిషివి, పని మనిషిలా ఉండు. చూసారా చూసారా? నాన్న, బాబు గారు, మీరేం పట్టించుకోకండి. అవునమ్మా, మేం పని మనుషులమే. కానీ ఈ ఇంటి ఉప్పు కారం తింటున్నాం కాబట్టి ఈ ఇంటి యజమానులు బాగుండాలని మేం కోరుకుంటున్నాం. బాబుగారు, ప్రేమ్ బాబు
చామంతి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నారు. మీలాగా స్వార్థంగా ఆలోచించే మనుషులం మేం కాదు. ఆయన చేతులెత్తి దండం పెట్టాల్సిన వ్యక్తి. మీలాంటి వాళ్లతో అనిపించుకునే వారు కాదు. ఆయన్ని అనే స్థాయి కూడా మీకు లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, మీరేవి అనరు కదా, అదే లోకమైపోయింది. మమ్మల్ని ఇన్ననే స్థాయికి ఎదిగింది. ఇప్పుడే మెడపట్టి బయటికి గెంటేస్తే ఆవిడ స్థాయి ఏంటో స్థానమేంటో తెలుస్తుంది. మీరు మారరు, మీరు మారరు, మీరు మారరు, మీరు మారరు, మీరు మారరు. బాబుగారు, మీరు ఊరుకోండి అయ్యగారు, Please, ma'am. కూర్చోండి అయ్యగారు. ఎందుకు మారాలి అంకుల్? మేమంటుంది ప్రతిదీ కరెక్టే. నిజమ్మా, ముందు మీరెంత కరెక్టో అది తెలుసుకోండి. నేనే చేశానే. మీ ప్రెగ్నెంట్కి ఎవరు కారణమో ఇంకా క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. అది చాలదా? అర్థమైంది కదా? మీలాంటి వారి చేత నీతులు చెప్పించుకునే పరిస్థితిలో మేము లేము. తగ్గు, నీకే మంచిది. ఏం జరుగుతోందంటే, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషినంటే ఇంకో పని మనిషికి కోపం వస్తుంది. ప్రేమందుకు వంత పాడుతున్నాడు. ఇదేనా ఇదేనా నాకు ఇక్కడ దొరికే విలువ? విలువ పోగొట్టుకుంది నువ్వే నిషా. వీళ్ళని గెంటేసి అప్పుడు తెచ్చుకుంటాను విలువ. ప్రేంబాబు, వీళ్ళు ఆపరు. బాబుగారికి బీపీ పెరిగిపోతుంది. మీరు వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఓకే చందు. అది చెప్పడానికి నువ్వెవరవే? నన్ను అడగడానికి మీరెవరు? చంద్రిక, ఏంటి రెచ్చిపోతున్నావు? తను ఎవరా నీకు తెలీదా? ఈ ఇంటి కోడలు, కాబోయే ప్రిన్సెస్. అసలు తనతో మాట్లాడే అర్హతే నీకు లేదు. క్షమించండి అరుణ్ బాబు, నేను మాట్లాడలేదు. వాళ్లే మొదలు పెట్టారు. అది నా ఇష్టం. బాబుగారి ఆరోగ్యం జోలికొస్తే నాకు ఎవరిష్టంతోనూ పని లేదు. ప్రేంబాబు, డాక్టర్ గారు వస్తున్నారా? వస్తున్నారు చందు. నాన్న, రూమ్కి వెళ్దాం పదండి. లేదురా, వీళ్ళ వీళ్ళ గొడవ ఏంటి ఇప్పుడు తేలాలి. చెప్తున్నాను కదా అంకుల్, వీళ్ళని ఈ ఇంటి నుంచి గెంటితే తేలిపోతుంది. ఆంటీ, మీరు గెంటుతారా? మేము గెంటమా? చెప్పండి అమ్మగారు. మీకే ఆఫర్ ఇస్తున్నారు. వాళ్ళని గెంటమని చెప్తారా? మీరే గెంటుతారా?